ఆకాశవాణి 11 పాలనలో అందరికీ అందుబాటులో ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పుడు వింటారు. ఒక దేశ ఆరోగ్య భద్రత దాని అభివృద్ధికి పునాది. ఆరోగ్యకరమైన జనాభానే దేశాభివృద్ధికి, ఉత్పాదకతకు, ఆవిష్కరణలకు తోడ్పడుతుంది. అందుకే ఏ ఒక్క పౌరుడు తన ఆర్థిక పరిస్థితుల కారణంగా మెరుగైన వైద్య సేవలకు దూరం కాకూడదన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి నాణ్యమైన వైద్య సేవలకు బాటలు వేస్తున్నాయి. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం కూడా 2014 నుంచి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి భారతదేశ వైద్య రంగాన్ని బలోపేతం చేసే చర్యలు చేపట్టింది. పౌరులందరికీ ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రత్యేక పథకాలు అమలు చేయడంతో పాటు ఆసుపత్రుల్లో అత్యాధునిక వసతులు కల్పిస్తోంది. తద్వారా దేశంలో మెరుగైన వైద్య సేవల విస్తరణలో కొత్త మైలురాళ్లను చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో వికసిత్ భారత్ లక్ష్యంగా సాగుతున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారతదేశ వైద్య ఆరోగ్య రంగాల్లో తీసుకొచ్చిన మార్పులు, ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణను అందిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వం సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ను పరిపాలన ప్రధానాంశాలుగా మార్చుకుంది. ఫలితంగా సాంకేతిక పరిజ్ఞానం, క్రీడలు, ఆరోగ్యం, రక్షణ, విద్య, అభివృద్ధి, పేదల సంక్షేమం వంటి అంశాల్లో భారతదేశం ఎన్నో విజయాలు సాధించి ప్రశంసలు అందుకుంటోంది. ప్రజల జీవన శైలిని మార్చేందుకు అనేక పథకాలు, కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే మెరుగైన వైద్య సదుపాయాల రూపకల్పనకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. మధ్య, పేద తరగతి కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పిస్తూ పలు ఆరోగ్య సంరక్షణ, ఆరోగ్య బీమా పథకాలను ప్రవేశపెట్టి అమలులోకి తీసుకువచ్చింది. केंद्र में भाजपा एनडीए की सरकार को अब 11 साल हो रहे हैं. ये 11 साल गरीब कल्याण के नाम समर्पित रहे हैं. प्रधानमंत्री आवास योजना से 4 करोड़ गरीबों का पक्के घर का सपना पूरा हुआ है. उज्ज्वला योजना से 10 करोड़ रसोइयों उसमें धुएं का अंत हुआ है. हमारी बहनों को, बेटियों को उनकी सेहत की रक्षा हुई है. आयुष्मान भारत योजना से 50 करोड़ गरीबों को 5 लाख रुपए तक का मुफ्त इलाज मिला है. प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना से हर थाली में भरपेट अनाज सुनिश्चित हुआ है. जनधन योजना से पहली बार 50 करोड़ से ज्यादा गरीबों के लिए बैंक का दरवाजा खुला है. 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం అప్పటి నుంచి పేద, మధ్యతరగతి కుటుంబాలకు మెరుగైన వైద్యం అందించేందుకు వైద్య రంగంలో బడ్జెట్ కేటాయింపునకు పెద్దపీట వేస్తూ వస్తోంది. ప్రస్తుతం 2025-26 కేంద్ర బడ్జెట్లో ఆరోగ్య రంగానికి 1.35 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ విప్లవాత్మక మార్పులను తీసుకువస్తోంది. ముఖ్యంగా కరోనా సమయంలో 220 కోట్లకు పైగా కోవిడ్ టీకాలను కేంద్ర ప్రభుత్వం అందజేసింది. 1563 కోట్ల రూపాయలకు పైగా పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు మంజూరు చేసింది. సుమారు 900 ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ రైళ్ల ద్వారా 36,880 టన్నులకు పైగా లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేసింది. ప్రస్తుతం ప్రపంచంలోనే అమలవుతున్న అతిపెద్దదైన ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్. దీని కింద ఇప్పటివరకు దాదాపు 58 కోట్ల మంది ప్రజలకు ఉచిత, మెరుగైన చికిత్సను కేంద్ర ప్రభుత్వం అందించింది. ఈ పథకాన్ని ఇటీవలే 70 ఏళ్లకు పైబడిన వృద్ధులకు విస్తరించింది. గతంలో గుండెకు బైపాస్ సహా కీలు మార్పిడి, క్యాన్సర్, కిడ్నీ సహా ఇతర వ్యాధుల చికిత్సలు, సర్జరీలను చాలామంది తమ శక్తికి మించినవిగా భావించేవారు. కాని ఆ పరిస్థితిని నరేంద్ర మోదీ ప్రభుత్వం మార్చేసింది. ఈ పథకంలో భాగంగా వీటన్నిటికీ చికిత్సలు అందుతున్నాయి. లబ్ధిదారులు ఏ రాష్ట్రానికి చెందినవారైనా వారు దేశవ్యాప్తంగా ఏ ఆసుపత్రిలోనైనా చికిత్సను పొందే సదుపాయం ఈ పథకంలో ఉండటం మరో విశేషం. 2025 మే 30 నాటికి ఈ పథకం కింద 41 కోట్ల ఆయుష్మాన్ కార్డులు జారీ అయ్యాయి. 1.19 లక్షల కోట్ల విలువైన చికిత్సలు ఉచితంగా అందించబడ్డాయి. कैंसर से लड़ाई. दुनिया के मशहूर मेडिकल जर्नल लैंसेट की स्टडी वाकई बहुत उम्मीद बढ़ाने वाली है. इस जर्नल के मुताबिक अब भारत में समय पर कैंसर का इलाज शुरू होने की संभावना काफी बढ़ गई है. समय पर इलाज का मतलब है कैंसर मरीज का ट्रीटमेंट
30 दिनों के भीतर ही शुरू हो जाना और इसमें बड़ी भूमिका निभाई है आयुष्मान भारत योजना ने। इस योजना की वजह से कैंसर के 90% मरीज समय पर अपना इलाज शुरू करा पाए हैं। ऐसा इसलिए हुआ है क्योंकि पहले पैसे के अभाव में गरीब मरीज कैंसर की जांच में उसके इलाज से कतराते थे। अब आयुष्मान भारत योजना उनके लिए बड़ा संबल बनी है। अब वो आगे बढ़कर अपना इलाज कराने के लिए आ रहे हैं। आयुष्मान भारत योजना ने कैंसर के इलाज में आने वाली पैसों की परेशानी को काफी हद तक कम किया है। ఆయుష్మాన్ భారత్తో పాటు ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన పథకం కింద తక్కువ ధరకే మందులను కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. 2014లో కేవలం 80 ఔట్లెట్లతో ప్రారంభించిన ఈ జనౌషధి కేంద్రాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా 16,469 కేంద్రాలుగా విస్తరించబడ్డాయి. ఈ కేంద్రాల్లో మందులు 50-80% తక్కువ ధరకే లభిస్తాయి. రోజూ సుమారు 10-12 లక్షల మందికి ఈ కేంద్రాలు ఆరోగ్య ఔషధాలను అందిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో 2,110 రకాల మందులతో పాటు 315 సర్జికల్ పరికరాలు దొరుకుతాయి. जन औषधि केंद्र गरीब और मिडिल क्लास के लिए बहुत बड़ी राहत बन चुके हैं। यहाँ 80% डिस्काउंट पर सस्ती दवाएं मिलती हैं। बिहार में 800 से ज्यादा जन औषधि केंद्र बनवाए गए हैं। इससे बिहार के लोगों का 2,000 करोड़ रुपये दवाई पर होने वाला खर्च बचा है। आयुष्मान भारत योजना के तहत भी बिहार में लाखों परिवारों का मुफ्त इलाज हो चुका है। इससे इन परिवारों को हजारों करोड़ रुपयों की बचत हुई है। ఇక 2014 వరకు దేశంలో 7 అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ AIIMSలు ఉండగా ఎన్డీఏ ప్రభుత్వం ఆ సంఖ్య 23కు చేర్చింది. ఈ ఆసుపత్రుల్లో అందుబాటు ధరలకు చికిత్స, ఔషధాలు అందుతున్నాయి. అలాగే అన్ని రాష్ట్రాల్లోనూ కలిపి 11,000కు పైగా పట్టణ ఆరోగ్య వెల్నెస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మిషన్ ఇంద్రధనుష్ కింద 5.46 కోట్ల మంది బాలలు, 1.32 కోట్ల మంది గర్భిణీ మహిళలకు 12 రకాల వ్యాధుల నుంచి రక్షణ టీకాలను అందజేసింది. 5 లక్షలు పైబడిన జనాభా గల అన్ని జిల్లాల్లోనూ అత్యవసర చికిత్స విభాగాలను ఏర్పాటు చేసింది. ఇకపై వైద్య విద్యను సామాన్య విద్యార్థికి కూడా చేరువయ్యేలా ప్రతి జిల్లాలో కనీసం ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు విధానాలను అనుసరిస్తోంది. 2045 వైద్య కళాశాలలను ఏర్పాటు చేసింది. 2014 నుంచి వైద్య విద్యకు సంబంధించిన ఎంబీబీఎస్ ప్రవేశాలు 1.18 లక్షలకు పెరిగాయి. మొత్తంగా ఈ గడిచిన 11ఏళ్లలో ఆరోగ్య సంరక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలు ఆరోగ్య సంరక్షణను అందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆరోగ్య భద్రతను కల్పించాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆకాశవాణి 11ఏళ్ల పాలనలో అందరికీ అందుబాటులో ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. రచన రాజ్ కుమార్ సింగ్, వ్యాఖ్యానం కె సుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.